అస్సలం వలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఖమ్మం వెళ్ళామన్నాను కదా, నిన్న ఈవినింగే ఊరు నుంచి అయితే వచ్చేసామండి. అయితే ఎక్కడెక్కడే ఉన్నాయి బ్యాగ్స్, సామాన్లు అవన్నీ కూడా. అయితే బ్యాగ్స్ కూడా అన్ప్యాకింగ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఒక చోట అయితే పెట్టేశాను. ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, కొత్త బట్టలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఒక ట్రిప్ పొద్దున్నే లేవగానే మిషన్లో అయితే కొన్ని బట్టలు వేసేసాను. అండ్ తర్వాత మిగతాయి తర్వాత టిఫిన్ చేసిన తర్వాత చూద్దామని చెప్పి వదిలేశాను. తాహిర్‌కి కార్‌లో వామిటింగ్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పాను కదా! అందుకోసం మేము ఎప్పుడు మాతో పాటు ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఒక 5 లీటర్ వాటర్ క్యాన్ అయితే కార్‌లో ఉంచుకుంటాం అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా! ఏ టైంలో ఏమవుతుందో తెలీదు కదా! అందుకోసం మేము వాటర్ క్యాన్ అయితే కార్‌లో ఉంచుకుంటాం. అండ్ తర్వాత నా బట్టలు కూడా వాష్ అయిపోయాయి. ఫస్ట్ ట్రిప్‌లో వేసింది. టిఫిన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ పనులు చేద్దామని చెప్పి అట్లాగే వదిలేశాను. అయితే రాత్రి నా పిండిలేమీ నానబెట్టలేదు. అండ్ ఫ్రిడ్జ్‌లో కూడా పిండిలన్నీ అయిపోయాయి కదా! అందుకోసం దోస బ్యాటర్‌ని బయట నుంచి అయితే తెప్పించాను. అప్పుడప్పుడు ఇట్లా బయట నుంచి దోస బ్యాటర్ తెప్పించుకుంటూ ఉంటాం. అవి కూడా చాలా బావుంటాయి. ఇంకా ఎప్పుడు అయితే నేను ఆనియన్ దోస అండ్ ఎగ్ దోస చేస్తాను. 2 చేయాల్సిందే. ఎందుకంటే పెద్ద అబ్బాయికి ఆనియన్ దోస కావాలి అండ్ చిన్న అబ్బాయికి ఎగ్ దోస కావాలి. మేమైతే ఏవైనా తినేస్తాము. ఇవాళ హాలిడేనే కదా, ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ అని చెప్పి ఉప్మా అయితే చేశాను. ఉప్మా దోస చేద్దామని. ఇది మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. ఉప్మా చేశారనమాట. అండ్ దాంట్లోకి పల్లీ చట్నీ కూడా చేశాను. మా హస్బెండ్ కోసం అయితే ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేవలేదు కదా అని చెప్పి. దోస వేసిన తర్వాత దాని పైనుంచి ఉప్మా కూడా వేసేసి అండ్ దాంట్లోకి నేను పచ్చిమిర్చిను, అల్లం సపరేట్‌గా కట్ చేసి పెట్టుకుంటాను చిన్న చిన్న పీసెస్ లాగా. మొత్తం మా ఉప్మాలో కలిపేస్తే పిల్లలు కూడా తింటారు కదా! స్పైసీనెస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి, తినరు. అందుకోసం సపరేట్‌గా ఇట్లాగా కట్ చేసి ఇంకా ఉప్మా మీద చల్లుతా అన్నమాట. మా హస్బెండ్‌కి ఇట్లా వేస్తే చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్‌కి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా ఇచ్చేసాను. ఇంకా పల్లీ చట్నీ దాంట్లోకి టమాటా చట్నీ కూడా ఉంటే వేసి ఇచ్చేసా అనమాట. తర్వాత తలహాలేసి నా దోస నేనే వేసుకుంటా అని చెప్పి తలహా అతను వేసుకుంటున్నాడు. స్కూల్ టైంలో అయితే నేను కిచెన్‌లోకి అస్సలు రానివ్వను. ఇలాంటి ఆటలు అస్సలు ఆడనివ్వను. ఎందుకంటే టైం ఉండదు కదా మార్నింగ్ టైంలో. హడావుడి ఉంటుంది. మళ్ళీ ఇట్లాగా అని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం రానివ్వను. ఇంకా హాలిడేస్‌లో అంటే వాళ్ళ హాబీస్ ఎందుకు కాదనకూడదు అని చెప్పి ఇంకా అలా వదిలేస్తాను. ఇంకా మా హస్బెండ్‌కి అయితే నేను టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా ఆయన తింటున్నారు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది అని అంటున్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అల్లా హాఫీజ్.